హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి ట్రెడిషనల్ కలెక్షన్లో తీసుకొచ్చానండి. బనారసీ ఫ్యాబ్రిక్ అలాగే విస్కోస్ ఆర్గంజా. ఆర్గంజా అనగానే ఇలా లేసినట్టుగా ఉంటుందేమో, అసలు ఎలా ఉంటుందని టెన్షన్ పడతారు కదా. అలా కాదండి, చాలా చాలా అంటే చాలా సాఫ్ట్గా మీకు ఫాలింగ్గా ఉండే ఆర్గంజాలో విత్ వర్క్, హ్యాండ్ వర్క్తో వచ్చేలాగా అయితే నేను తెప్పించాను. బీట్స్ వర్క్ వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. బీట్స్ కూడా మనకి గ్లాస్ బీట్స్తో వచ్చేసరికి లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ వచ్చింది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా యూనిక్గా కూడా ఉంటుంది. కుర్తీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, షార్ట్ ఫ్రాక్స్కి, లెహెంగాస్కి ఎలా అంటే అలా మల్టిపుల్గా యూజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని కాంబో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాయ్స్ అయితే కుర్తా లాగా, లేదంటే గర్ల్స్కి అయితే లెహెంగాస్ లాగా, మదర్ ఉన్నారనుకోండి శారీస్ లాగా, ఎలా అంటే అలా మనం మ్యాచ్ చేసుకొని కాంబో డిజైన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో 2 కలర్ ఆప్షన్సే నేను తీసుకొచ్చాను. అవి డిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశానండి. 2 కలర్స్లో 2 డ్రెస్సెస్ అయితే నేను డిజైన్ చేశాను. మోడల్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుంది అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి నేను డిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. అలాగే కాంబోకి డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి కూడా నేను డిజైన్ చేశాను. అవన్నీ కూడా మీకు క్లాస్లో చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూద్దాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఫ్యాబ్రిక్ ప్రజెంట్గా అవసరం లేకపోయినా నేను చూపించే రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసుకోవడానికైనా డ్రెస్సెస్ ఐడియాస్ అయితే మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. అలా అయినా మీకు ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి బనారసీ ఫ్యాబ్రిక్లో అండి. అది కూడా చాలా సాఫ్ట్ ప్యూర్లో ఉంటుంది. జెరీ అదంతా కూడా చాలా సాఫ్ట్గా ప్యూర్గా ఉంటుంది. మనకి చూడండి, మీకు ఇలా ఫోల్డింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది క్లియర్గా చూపిస్తాను. చాలా సాఫ్ట్గా మనకి చూడడానికి లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. మొత్తం కలర్ వచ్చేసి మనకి రెడ్ మెరూన్ కాంబినేషన్స్తో వస్తుందండి. మల్టిపుల్ డిజైన్లో థ్రెడ్ వర్క్తో వస్తుందండి. మొత్తం కూడా ఇలా చాలా యూనిక్గా ఉంటుంది డిజైన్ అనేది. ఒక్కో వేవ్లో ఒక్కో డిజైన్ ఉంది చూడండి. డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఒకే దగ్గర రావడం వల్ల లుక్ అనేది చాలా యూనిక్గా ఉంది. ఆల్ ఓవర్ డిజైన్ ఇది. పళ్ళు, బార్డర్ అలా ఏమి ఉండదు. కంప్లీట్ ఒకటే డిజైన్ మనకి ఇలా ఆల్ ఓవర్లో వస్తుంది. రెడ్ అలాగే మెరూన్ కాంబినేషన్స్ అనేవి ఆల్టర్నేట్గా వచ్చాయి. ఒక వేవ్లో రెడ్ కలర్, ఒక వేవ్లో ఒక మెరూన్ కలర్ అలా వచ్చిందనమాట. జెరీ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. కంప్లీట్ వీవింగ్ అండి, మనకి ఫాయిల్ ప్రింట్ కాదు. ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఇంత మల్టిపుల్ డిజైన్గా ఇలా వీవింగ్లో రావడం అనేది చాలా తక్కువ ప్రైస్లో అనమాట. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువలోనే ఉంటుంది. ఇలా వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది చూడండి. మీకు ఫ్యాబ్రిక్ చూస్తే కూడా తెలుస్తుంది. ప్యూర్గా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా బ్లౌజ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పట్టు శారీస్ ఉన్నాయి, వాటి మీదకైనా మ్యాచింగ్గా ఉంటుంది. ఎందుకంటే పట్టులాగానే మనకి జరీ అదంతా ప్యూర్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. అలా కాదు, ప్లెయిన్ శారీస్కైనా మీరు బ్లౌజ్ లాగా, లేదంటే ఇదే ఫ్యాబ్రిక్తో లెహెంగా, క్రాప్ టాప్ లెహెంగా కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, షేర్వానీ కోసం బాయ్స్కి ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కాంబో అయితే ఇంకా సూపర్ అండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి బనారసీలో వస్తుంది. రెడ్ మెరూన్ కాంబినేషన్, గోల్డ్ జరీ అంతా కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. మీకు ప్రతి లైన్ చూడండి ఎంత క్లియర్గా, ఎంత డీటెయిలింగ్గా ఉంటుందో. ఎక్కడ కూడా అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. వీవింగ్ అంతా కూడా ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్. అలాగే దీనికి కాంబినేషన్గా ఒకవేళ మీరు ఇది లెహెంగా లాగా డిజైన్ చేసుకున్నారనుకోండి, బ్లౌజ్ అనుకోండి, లేదంటే కుర్తీకి యూజ్ చేసినప్పుడు ఇది దుపట్టాలాగా, అలా ఎలా అంటే అలా మనం మల్టిపుల్గా డిజైన్ చేసుకోవడానికి ఈ 2 అయితే నేను కాంబినేషన్గా సెట్ చేశాను. ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ ఆర్గంజాలో వస్తుంది. ఇది కూడా మీకు చూపిస్తాను తర్వాత, కాంబినేషన్ అనేది మీకు పెట్టి చూపిస్తాను. ఇదైతే ప్యూర్ విస్కోస్ ఆర్గంజా అండి. అది కూడా ఫాలింగ్గా, లేసినట్టుగా అయితే ఉండదు. ప్యూర్ అంటే ప్యూర్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. విస్కోస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అలా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అనేది. పన్నా కూడా స్పెషల్ అండి. ఇందులో పన్నా అనేది మనకి బిగ్ సైజు 56 ఇంచెస్ పన్నాలో వచ్చేసరికి మనం డిజైన్ చేసుకోవడానికి కూడా డ్రెస్సెస్కి వాటికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏమైనా డిజైనర్ డ్రెస్సెస్, లేదంటే ఫోటో షూట్స్కి, ప్రీ షూట్స్కి అలా మనం డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు పన్నా ఎక్కువ ఉంటేనే మనకి
ఎక్కువ డిజైన్ చేసుకోవడానికి ఉంటుంది. అలా కూడా మనకి యూస్ఫుల్గానే ఉంటుంది. 56 ఇంచెస్ పన్నాలో వస్తుంది. మీకు ఇది నేను చెప్పే వరకు ఆర్గంజా అని అర్థం కావట్లేదు కదా, అలా ఉంటుందన్నమాట. విస్కోస్ జార్జెట్ టైప్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఎంత సాఫ్ట్ ఉంది చూడండి. ఇలాంటి ఫ్యాబ్రిక్లో ప్రీవియస్గా నేను ఒకసారి శారీస్ కూడా తీసుకొచ్చాను. ఆ మోడల్లో ఉంటుందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది. చాలా సాఫ్ట్, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలా వదిలేసాను, మీకు లేసినట్టుగా ఉందా, అలా లేదు కదా, అంత సాఫ్ట్గా ఉంటుంది. నన్ను నమ్మి తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం ఏ డౌట్ అవసరం లేదు. మొత్తం కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్లో బిట్స్ వర్క్ ఇచ్చానండి. ఇవన్నీ కూడా మనకి గోల్డ్ వైట్ కాంబినేషన్లో బిట్స్ వస్తాయి. అది కూడా ఇక్కడ జిగ్జాగ్ లాగా వచ్చింది చూడండి. గోల్డ్ జిగ్జాగ్ లాగా వస్తుంది, అటు ఇటు మనకి వైట్తో మనకి ఎగ్జాక్ట్ చెప్పాలంటే చిన్న ముగ్గు వేస్తాం కదా, ఆ టైప్లో ఉంటుందండి. అవన్నీ కూడా బూటాలాగా అక్కడక్కడ మొత్తం కూడా దగ్గరగా ఉండేలాగా ఇంతే డిస్టెన్స్ ఉంది చూడండి. నేను ఫింగర్స్ పెడితే జస్ట్ 3 ఫింగర్ డిస్టెన్స్లోనే ఉంది. ఇటు చూసినా అంత డిఫరెన్స్తో మనకి దగ్గరగా ఉండేసరికి దీన్ని బ్లౌజెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, కుర్తీస్ లాగా. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, అది కూడా మీకు చూపిస్తాను. అలా మనం కుర్తీస్, అనార్కలి కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, లేదంటే శారీస్ లాగా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం 56 ఇంచెస్ పన్నా ఉంది కాబట్టి కొంచెం ప్లీటెడ్ మోడల్లో కానివ్వండి, లేదు కట్ చేసి మేము లేస్ యాడ్ చేసుకుంటాం అనుకుంటే అలా వేసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా వేసుకుంటే పన్ను అనేది చాలా పెద్దగా ఉంటుంది. అదొకటి మాత్రం మీరు చూస్ చేసి తీసుకోండి. లేదు డ్రెస్సెస్ కంటే మాత్రం ఇంకా తక్కువ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా, అంటే ఒక 5 మీటర్స్ తీసుకునే దగ్గర 4 మీటర్స్ అలా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే పన్న పెద్దగా ఉంది కదా, మనకి యూస్ఫుల్గానే ఉంటుంది. స్లీవ్స్ అవి కట్ చేసుకోవడానికి ఇలా వస్తుందండి. బిగ్ పన్నాలో చాలా దగ్గరగా బిట్స్ వరకు. ఇవన్నీ కూడా గ్లాస్ బిట్సే అండి. మనకి గ్లాస్ బిట్స్ కాబట్టి అంత హెవీగా ఏముండదు. వెయిట్ దగ్గరగా వచ్చిందని మరి ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా, దీనికి హెవీగా ఉంటుందా అని అనుకుంటే అలా ఏముండదు. దీనికి తగ్గట్టుగానే బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా వర్క్ అయితే ఇచ్చాం. అందుకే ఆల్ ఓవర్ అంటే హెవీగా ఇవ్వలేదు, బూటాలాగా ఇచ్చామన్నమాట. మొత్తం కూడా ఇలా వస్తుంది. రెడ్ అండి, మంచి బ్రైట్ రెడ్, చాలా బాగుంటుంది. దీనికి మ్యాచింగ్గా ఉంటుంది. అందుకే నేను ఈ బనారసీలో ఈ రెండు కలిపి మ్యాచ్ చేశాను అనమాట. ఇది కూడా మీకు పెట్టి చూపిస్తాను. మనకి డిజైన్ అనేది ఇలా వచ్చిందండి. లైన్స్ మనకి వీవ్స్ అనేది ఇలా వచ్చాయి కదా, దీన్ని మనము ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కుర్తాస్ లాగా, లేదంటే బ్లౌజ్, క్రాప్ టాప్ లాగా. ఇది లెహెంగా, ప్రీటెడ్ మోడల్లో లెహెంగా డిజైన్ చేసుకుంటే, ఇది వచ్చేసి బ్లౌజ్ లాగా. అలా మల్టిపుల్గా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో వచ్చిన రెడ్ కలర్ అండి, ఇది రెడ్ కలర్కి ఇలా మ్యాచ్ చేశాను. సెల్ఫ్ కలర్లో మనకి ప్లెయిన్ ఇంకా బనారస్లో ఇలా యూస్ చేస్తే బాగుంటుంది. ఇవి రిఫరెన్స్ డ్రెస్సెస్ చూస్తే కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, ఇవి డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే కుర్తీలాగా డిజైన్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. నాకు వేసుకుంటే అసలు వేసుకున్నట్టుగా కూడా లేదు. ఎలాగో సమ్మర్ మనం ఇలాంటి డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. లైట్ వెయిట్గా ఉండాలి, అలాగే మనకి కంఫర్ట్గా ఉండాలనుకుంటాం కదా, గుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉండాలనుకుంటాం కదా, అలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉంది. నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అందుకే నేను ఇంకా కుర్తీ కూడా డిజైన్ చేసుకున్నాను. ఇదైతే మనకి రెడ్ కలర్లో ఉంది. ఇంకొక కలర్ కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. వర్క్లో అయితే మనకి వైలెట్ కలర్ ఉంది. ఇలా చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి. సేమ్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ ఉంటుంది. బిట్స్ వర్క్ అదంతా కూడా సేమ్ అండి. 56 ఇంచెస్ పన్నాలోనే, జస్ట్ కలర్ ఒకటే చేంజ్. ఇది డయబుల్ ఫ్యాబ్రిక్. నేను 2 కలర్స్లో నేను డై చేయించాను. రెడ్, ఇలా వైలెట్ అనమాట. సూపర్. అసలుకి ఎన్ని వైలెట్ డ్రెస్సెస్ ఉన్నా కూడా మళ్ళీ వైలెట్ డ్రెస్సే నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. అంత నచ్చింది నాకు. అలాగే దీనికి కాంబినేషన్గా బనారసీలో మ్యాక్సిమం నేను ట్రై చేశాను వైలెట్ కలర్ ఇవ్వడానికి. కాకపోతే ఇక్కడ వీవింగ్ వల్ల మనకి బ్లూ షేడ్ లాగా కనిపిస్తుందండి, కానీ దీనికి మ్యాచ్ అయిపోతుంది, బాగుంటుంది. ఇదే కలరు, కాకపోతే మనకి వీవింగ్ థ్రెడ్స్ గోల్డ్ మిక్స్ అయ్యేసరికి బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది మీకు చూడటానికి. ఇలా మ్యాచింగ్గా మాత్రం బాగుంటుంది. బ్లూ గ్రీన్ కాంబినేషన్స్, ఇందాక రెడ్ మెరూన్ కాంబినేషన్లో ఇచ్చాను కదా, ఇది వచ్చేసి మనకి బ్లూ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. ఇలా మనం కాంబో లాగా చేసుకోవాలనుకుంటే దీన్ని సింపుల్గా మనము స్ట్రైట్ కట్ కుర్తాలాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా అండి. చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఎలా డిజైన్ చేసుకున్నా అలా ఉండిపోతుంది, అంత బాగుంటుంది. అలాగే దీన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా వచ్చింది అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే మీరు సేమ్ సెల్ఫ్లో కాకుండా కాంట్రాస్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇందాక రెడ్ చూపించాను కదా, వైలెట్కి రెడ్ కానివ్వండి, అలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. ఇలా చాలా బాగా వచ్చింది. డిజైన్ అనేది హైలైట్ అండి. చిన్న ఫ్లవర్స్ కానివ్వండి, అదంతా కూడా చాలా డీటెయిల్డ్గా వచ్చింది డిజైన్ అనేది. అలాగే దీనికి కాంట్రాస్ట్ కలర్లో, అంటే ఇందాక రెడ్ కలర్లో చూపించాను కదా, రెడ్ కలర్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కావాలనుకుంటే కాంట్రాస్ట్లో కూడా ఇలా కూడా మ్యాచ్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. వైలెట్కి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు రెడ్కి బ్లూ అయినా కూడా అలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఎంత బాగుంది చూడండి ఫ్యాబ్రిక్.
మీరు ఓన్లీ సపరేట్గా ఇది 1 మీటర్ కావాలన్నా తీసుకోవచ్చు. ఎన్ని మీటర్స్ అయినా 1 మీటర్ నుంచి ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా కాంబో లాగానే తీసుకోవాలని ఏం లేదు. ఏ ఫ్యాబ్రిక్ అయినా మీరు నచ్చినట్టుగా ఫ్లెక్సిబుల్గా తీసుకోవచ్చు. మన వెబ్సైట్లో కూడా అంతే అండి. 1 మీటర్ దగ్గర నుంచి ఎలా అయినా అలా మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్సే కాకుండా ప్రీవియస్గా చూపించిన ఫ్యాబ్రిక్స్ ఏవేవైతే అవైలబుల్ ఉంటాయో అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి కాబట్టి అన్నీ కలిపి కూడా ఒకేసారి మీరు తీసుకుంటే డెలివరీ ఛార్జెస్ అవి కూడా మీకు కలిసి వస్తాయి అనమాట. అలా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇవి డిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను కదా, అవి కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అవుట్పుట్ అనేసి. చాలా బాగుందండి. స్టిచ్చింగ్ అయ్యాక కూడా అంతే లుక్ వచ్చిందండి. ఇలా చూడండి, మనకి వాయిలెట్కి చేసిన తర్వాత కూడా చాలా బాగా వచ్చిందండి లుక్. చూడండి వాయిలెట్ కలర్లో నేను ఇలా తీసుకున్నాను. ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది కదా, దీన్నే నేను లెహెంగా లాగా డిజైన్ చేశాను. ఎక్స్ట్రా ప్లీట్స్ అంటే ఎదురు మనకి ప్లీట్స్ వచ్చేలాగా కింద అయితే ప్లీట్స్ యాడ్ చేశాను. సింపుల్గా కాకుండా కొంచెం గ్రాండ్గా ఉంటుంది. మూమెంట్లో కూడా మనకి లుక్ గ్రాండ్గా తెలుస్తుంది అనేసి దీనికి క్రేప్ లైనింగ్ ఇంకా క్యానిక్ కాటన్ లైనింగ్ మొత్తం 4 లేయర్స్ ఉంది కాబట్టి ప్లఫీగా ఉంటుంది. చూడడానికి కూడా లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. పఫ్ స్లీవ్స్ సింపుల్ ప్యాటర్న్ ఇచ్చానండి. పెప్లం టాప్ లాగా ఇచ్చాను అంతే. ఫుల్ బ్లౌజ్ వస్తుంది. మనకి బాడీ కూడా ఉంటుంది లోపల. ఫుల్ లెహెంగా కాకపోతే మనకి ప్లీట్స్ అనేవి ఎదురు ఇచ్చేసరికి గ్రాండ్ లుక్ ఉంటుంది. డిజైనర్ మోడల్గా ఉంటుంది. సింపుల్ మోడల్లోనే ఇచ్చానండి. ఇలా వస్తుంది. వైలెట్ కలర్లో అయితే ఈ డ్రెస్. రెడ్ కలర్లో కూడా నేను డిజైన్ చేశాను. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. రెడ్ వచ్చేసి నేను బనారసీతో లెహెంగా, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి బ్లౌజ్ వచ్చేసి వర్క్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశాను. దీనికి కూడా ఎక్స్ట్రా ప్లీట్స్ ఇచ్చానండి. మొత్తం కూడా డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఎదురు ప్లీట్స్ ఇచ్చేసరికి లుక్ ఇంకా గ్రాండ్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇందాక రెడ్ కలర్లో చూపించాను కదా, అదే ఫ్యాబ్రిక్తో వీ నెక్, ఎల్బో స్లీవ్స్, మనకి ఆలియా కట్ ఇచ్చాను అనమాట. ఇక్కడ ప్లీట్స్ అన్నీ కూడా ఇలా దగ్గరగా వచ్చేలాగా ఆలియా కట్లో ఇచ్చాను. వర్క్ వచ్చింది కాబట్టి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ మోడల్కి ఈ ఫ్యాబ్రిక్కి సూట్ అయిపోతుంది అనమాట. వేసుకున్న తర్వాత లుక్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. మొత్తం డ్రెస్ వచ్చేసి ఈ కాంబినేషన్లో ఇలా సెట్ అయిపోయింది. అసలు చూడడానికి కూడా చాలా గ్రాండ్గా ఉంది. మనకి ఎలా ఉంటుందో ఏంటో అని క్లియర్గా చూపించడం కోసం నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా ఇలా చూపిస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. అలాగే నేనైతే కుర్తీ డిజైన్ చేసుకున్నానండి. వాయిలెట్ కలర్లో ఇందాక చూపించాను కదా, సేమ్ అదే వాయిలెట్లో ఫుల్ స్లీవ్స్, చూడీ స్లీవ్స్ ఇచ్చాను. ఫుల్ అనార్కలీలో మీకు సైడ్కి అయితే వీడియో యాడ్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి. దానికి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్ నా దగ్గర ఆల్రెడీ పట్టు దుపట్టా ఉంది. ఇంకా పింక్ లెగ్గిన్తో మ్యాచ్ చేసి ఈ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫొటోస్ అలాగే సైడ్కి అయితే వీడియో యాడ్ చేస్తాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్యాబ్రిక్ కూడా నేను కోడ్ ఇస్తాను. మీరు ఆ కోడ్ వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే ఈజీగా సేమ్ అదే ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది. 1 మీటర్ దగ్గర నుంచి ఎలా అంటే అలా మీరు చూస్ చేసి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు మాకు వెబ్సైట్లో తీసుకోవడం రావట్లేదు అనుకుంటే వాట్సాప్ ఆర్డర్ అయినా కూడా మేము తీసుకుంటాము. స్క్రీన్ షాట్ షేర్ చేస్తే వాట్సాప్ ఆర్డర్ అయినా కూడా మేము తీసుకుంటాము. లేదు ఇలా ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా మాకు దగ్గరగా ఉంది, మేము వచ్చి చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్లో మాత్రం ఏ డిఫరెన్స్ ఉండదు. చాలా పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉంటుంది. డౌటే అవసరం లేదండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.